నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ఉమారాణి ముందుగా ముఖ్యాంశాలు లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ భారత్ విజయమన్న నరేంద్ర మోదీ ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో ఆపరేషన్ మహాదేవ్ సింధూర్ కీలక పాత్ర పోషించాయన్న హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న జిఎస్ఎల్వి F-16 రాకెట్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇక వివరాలు ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం భారత సేనల శౌర్య ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధానమంత్రి సమాధానమిస్తూ భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. भारत में दंगे फैलाने की ये साजिश थी. मैं आज देशवासियों का धन्यवाद करता हूं कि देश ने एकता के साथ उस साजिश को नाकाम कर दिया. आदरणीय अध्यक्ष जी, 22 अप्रैल के बाद मैंने एक सार्वजनिक रूप से और विश्व को समझ में आए इसलिए कुछ अंग्रेजी में भी वाक्यों का प्रयोग किया था और मैंने कहा था कि हमारा संकल्प है हम आतंकियों को मिट्टी में मिला देंगे. और मैंने सार्वजनिक रूप से कहा था सजा उनके आकाओं को भी होगी और कल्पना से भी बड़ी सजा मिलेगी. आदरणीय अध्यक्ष जी, ऑपरेशन सिंदूर से स्पष्ट होता है कि भारत ने 3 सूत्र तय किए हैं. अगर भारत पर आतंकी हमला हुआ तो हम अपने तरीके से अपनी शर्तों पर अपने समय पर जवाब दे करके रहेंगे. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल अब नहीं चलेगा. और तीसरा, हम आतंकी सरपरस्त सरकार और आतंक के आकाओं उनको अलग अलग नहीं देखेंगे. అమాయక పౌరులపై దాడి చేస్తే ప్రతిస్పందన వేగంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా భారత సైన్యం హతమార్చినట్టు అమిత్ షా ఈ రోజు లోక్సభకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై ఆయన మాట్లాడుతూ ఈ ఆపరేషన్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద సంస్థలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ దాడిలో పాకిస్తానీ పౌరులెవరూ మరణించలేదని లోక్సభకు తెలిపారు. माननीय अध्यक्ष जी, कल ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. और माननीय अध्यक्ष जी, ये जो सुलेमान है ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. और माननीय अध्यक्ष जी, मैं सदन को और सदन के माध्यम से पूरे देश को बताना चाहता हूं, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए.
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలించడంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లోక్సభలో ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. హోంమంత్రి తన ప్రసంగంలో దేశ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్పష్టంగా, గంభీరంగా వివరించినట్టు తెలిపారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, అభివృద్ధికి శత్రువుగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై ఆయన మాట్లాడుతూ దేశ భద్రతను కాపాడటంలో సాయుధ దళాలతో పాటు ఇతర భద్రతా దళాల పాత్ర అనిర్వచనీయమైనదిగా పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో ఆపరేషన్ సింధూర్ పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఆయన పేర్కొన్నారు. इलाके में काउंटर टेररिस्ट ऑपरेशन चलाया गया और इन आतंकियों के पास पाए गए हथियारों की फॉरेंसिक एनालिसिस भी की गई है, जिससे यह पूरी तरह से स्पष्ट हो चुका है वे वही हथियार हैं जिनका इस्तेमाल पहलगाम में हुए आतंकी हमलों में किया गया था. हमने यह करके दिखा दिया. तीनों आतंकवादियों को मार गिराने में हमारी सेना और सुरक्षा बलों ने कामयाबी हासिल की. सभापति महोदय, हम लोग वो हैं जो कहते हैं वह करते हैं, यही हमारा चरित्र है. सभापति महोदय, पाकिस्तान के हमले के जवाब में हमारी कार्रवाई साहसिक, ठोस और प्रभावी रही है. भारतीय सेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों, कमांड एंड कंट्रोल उनके जो सेंटर्स थे उसे, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और इस मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की है. सभापति, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వబోదన్నారు. పహల్గాం ఘటనతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదన్నారు. దేశ నిర్మాణానికి తోడ్పాటునందించిన సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. समय है, भारत एकजुट है और किसी भी परिस्थिति में उसकी एकता को कमजोर नहीं किया जा सकता. ये हमने आपको सपोर्ट किया, हमने कहा, आपका साथ दिए. देश के हित में हमने हर कदम पर सरकार को सपोर्ट किया. हम लोग देश की एकता और एकजुटता के लिए सरकार के साथ खड़े थे. लेकिन मोदी जी विपक्ष पार्टियों के खिलाफ चुनावी भाषण करते फिरते हैं, जब हम लोग एकजुट होकर उनको सपोर्ट करते हैं. सिर्फ 4 दिनों में पाकिस्तान की फायरिंग से जम्मू के पुंछ और राजौरी में 27 भारतीय नागरिक. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రవిశంకర్ ప్రసాద్ అభినందించారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షా ప్రసంగం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అన్ని వాస్తవాలను పార్లమెంటు ముందుంచి దౌత్య దృక్పథంతో మాట్లాడారని పేర్కొన్నారు. आज माननीय गृह मंत्री जी का भाषण ऐतिहासिक था. मैं संसद में काफी दिनों से हूँ और जिस प्रकार से उन्होंने ऐतिहासिक, राजनीतिक और डिप्लोमेटिक, स्ट्रैटेजिक चीजों को रखा सदन के सामने, सुरक्षा को लेकर, कश्मीर को लेकर, चीन को लेकर, तो ये बहुत बड़ा देश को उन्होंने सच्चाई से अवगत कराया. और कांग्रेस पार्टी का पूरा जो इतिहास रहा है चीन और पाकिस्तान के मामले में, कश्मीर के मामले में, देश को बताया और आतंकवाद की कितनी सख्त कार्रवाई हुई ये भी बताया है. बहुत ही प्रभावी, अभिनंदन उनका. एक बात आप समझें, भारतीय जनता पार्टी और नरेंद्र मोदी
సింగపూర్ పర్యటనలో భాగంగా 3వ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పెట్టుబడులకు గల అవకాశాలను, ప్రభుత్వ పాలసీలను ముఖ్యమంత్రి వివరించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని తెలిపారు. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని, డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించారు. అమరావతిలో దేశంలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోయికి నివాతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్స్ 4.0 పాలసీలో పలు ప్రోత్సాహకాలను ప్రకటించినట్లు తెలిపారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రానున్న 4 ఏళ్లలో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని మురాటా ఎండీ తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణంలో సుస్థిర పట్టణాభివృద్ధికి దోహదపడే పలు ప్రాంతాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్, సముద్ర తీరం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ మొబిలిటీ, కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్తో ఈ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల్లోపు 80 ఏళ్లు దాటిన వారికి ఈకేవైసీ అవసరం లేదని మంత్రి తెలిపారు. 8,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం, అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్, కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,47,97,486. సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. హంద్రినీవా, వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఈ రోజు ఆయన రాయలసీమ జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బలోపేతానికి 1400 నూతన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో సుఖవంతమైన అలాగే సౌకర్యమైన ప్రయాణాన్ని అందించవచ్చో ఈరోజు మా అధికారులతో చర్చించడం జరిగింది. మాకెంతో నమ్మకం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి పై వరకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించినాం. వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల గత 13 నెలల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకుని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో
వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 1100 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీలో ఫ్లీట్లోకి తీసుకొని రావడం జరుగుతుందని చెప్పడంతో ఇది ఒకటే లక్ష్యం, ఏపీఎస్ఆర్టీసీ యొక్క బలోపేతం. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఆయన దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ సింగపూర్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు. పారిశ్రామికవేత్తలు వేరే ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో మళ్లీ వారిలో నమ్మకాన్ని కలిగించడానికి పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా దీవించాలని, తద్వారా రహదారి లేని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉండకూడదన్న ఆశయంతో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామం వద్ద నూతనంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంతెన, రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్దానం ప్రాంతాన్ని మరో కోనసీమగా తయారు చేస్తామని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. నిసార్ మిషన్ ను GSLV F-16 రాకెట్ ద్వారా రేపు సాయంత్రం 5:40 తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 2:10 ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. 27:30 సుదీర్ఘ కౌంట్ డౌన్ అనంతరం GSLV F-16 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఈ నిసార్ శాటిలైట్ భూ ఉపరితలంలోని వ్యవసాయం, వరద ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, వాతావరణ మార్పులను గుర్తించి అంతరిక్షం నుంచి భూమికి సమాచారం చేరవేస్తుంది. తద్వారా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ను రూపొందించారు.
ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సిపి పిఎస్సి సభ్యులతో ఈ రోజు తాడేపల్లిలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున త్వరలో ప్రత్యేక యాప్ను విడుదల చేస్తామన్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును వచ్చే నెల ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు డిప్యూటీ కమిషనర్ నయన్ కిషోర్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా కారణాలతో ప్రవేశాల దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణిని వరుసగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నిన్న ఈ రోజు నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యల్ప రేంజ్ని అంచనా వేయడానికి యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్ నిర్వహించారు. డిఆర్డీఓ అంచనాల ప్రకారం 2 టెస్టుల్లో క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాక అన్ని ప్రమాణాలను ప్రళయ్ అందుకొందని అధికారులు వెల్లడించారు. దీంతో ఇది వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రళయ్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి యుద్ధ రంగాల్లో నేరుగా వినియోగించుకునేందుకు వీలుగా భారత వాయుసేన సైన్యం అవసరాలకు తగినట్లుగా దీన్ని తీర్చిదిద్దారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. 350 నుంచి 700 కిలోల వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. శత్రువుల కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్స్ ను ఇది లక్ష్యంగా చేసుకోగలదు. వాహనాలపై ఉంచి దీన్ని ఎక్కడుంటే అక్కడికి తరలించి మోహరించవచ్చు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,29,743 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి 2,48,900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల వద్ద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీనితో శ్రీశైలం నుంచి గత 2-3 రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల పెరిగింది. దీంతో తెలంగాణకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టు నాగార్జున సాగర్ అని పేర్కొన్నారు. పూర్తిగా 590 అడుగులకి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం, మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇంకో గొప్ప విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. గడిచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్
ఉగ్రవాదులకు సహాయకారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో జమ్మూ కాశ్మీర్లోని మర్సారి గ్రామంలో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వలీమీర్ మహమ్మద్ను అరెస్ట్ చేశాయి. ఘటనా స్థలం నుంచి AK-56 రైఫిళ్లు, గ్రెనేడ్లు, మందుగొండు సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బీహార్లోని వైశాలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బుద్ధ సమైక్య దర్శన్ మ్యూజియం స్మారక స్తూపాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. బౌద్ధ మతానికి అంకితం చేయబడిన ఈ భవనం ఒక ఆధునిక నిర్మాణ అద్భుతం. 72 ఎకరాల భూమిలో 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ నిర్మాణం ప్రజలకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్లో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఒక పెద్ద పులి చుట్టూ 51 చిన్న పులు ఉన్నట్లుగా రూపొందించిన సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. బీహార్లోని వైశాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బుద్ధ సమైక్య దర్శన్ మ్యూజియం స్మారక స్తూపాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. నేపాల్కు చెందిన ప్రతినిధుల బృందం ఢిల్లీలోని భారత పార్లమెంటును సందర్శించింది. వారంతా పార్లమెంటు కార్యకలాపాలను పరిశీలించారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల పలు అంశాలపై చర్చించారు. ఆపరేషన్ సింధూర్తో పాటు ఆపరేషన్ మహాదేవ్పై చర్చ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా మట్టుబెట్టినట్టు అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మండి జిల్లాలో వరదల కారణంగా 3 మరణించారు. దీంతో జనజీవనం స్తంభించింది. మండిలో 198 మిల్లీమీటర్లు, పంథాల్ ప్రాంతంలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. కాంగ్రాతో పాటు బిలాస్పూర్, ఉనా, హమీంపూర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆగస్టు 4 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో నేటి ఉదయం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు మార్గదర్శకాలను జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమాన సేవలకు అంతరాయం కలగవచ్చునని పేర్కొన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం స్తబ్దంగా ప్రారంభమై తర్వాత పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీల్లో ఊగిసలాట కనిపిస్తోంది. ఉదయం 31 పాయింట్ల నష్టంతో 80,859 వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ కాస్త పుంజుకొని ప్రస్తుతం 127 పాయింట్ల లాభంతో 81,018 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఈ ఉదయం 24,683 వద్ద ట్రేడ్ అయిన నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్ల లాభంతో 24,730 వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని. ఆపరేషన్ సింధూర్ భారత్ విజయమన్న నరేంద్ర మోదీ.
ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో ఆపరేషన్ మహాదేవ్, సింధూర్ కీలక పాత్ర పోషించాయన్న హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న జిఎస్ఎల్వి F-16 రాకెట్. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.